స్టాక్ మార్కెట్లో కుప్పకూలతే లక్షల కోట్ల రూపాయల డబ్బులు ఆవిరైపోతాయి, దాంతో నాశనం అయిపోతుంది. దానికి ఇక్కడ మన వ్యవస్థల్లో ముఖ్యమైనటువంటి వాళ్ళని నాశనం చేసే ఎత్తుగడలు నడుస్తూ ఉంటాయి. అదానీని టార్గెట్ చేయడం గతంలో రఫేల్ ఇష్యూ అప్పుడు కానీ లేకపోతే అదానీ ఇష్యూ అప్పుడు కానీ మొన్న కానీ చూస్తే స్టాక్ మార్కెట్లు ఎలా క్రాష్ అయినాయి అన్నది చూసాం. ఇప్పుడు అయితే భగవంతుడు అనేవాడు ఉన్నాడు, ధర్మం మీదన ఈ దేశం నడుస్తుంటుంది. అధర్మం అనేటటువంటిది తాత్కాలిక విజయం సాధిస్తుంది, అద్భుతంగా ఆకర్షణీయంగా కనబడుతుంది. కానీ రోజు పోయే కొద్దీ అసలు విషయం బయటకు వస్తుంది. నిజం బయటకు వచ్చినప్పుడు అబద్ధం ఆరులు దాటి పారిపోతుంది. అది రఫేల్ విషయంలో చూసాం. అదే సందర్భంలో గతంలో పరిణామాలు కూడా చూసాం. ఇప్పుడు చూస్తే స్టాక్ మార్కెట్లను కుప్పకూల్చడానికి అదానీ అంశాన్ని వీళ్ళు తెర మీదకి తీసుకొస్తే ఆ తర్వాత జరిగినటువంటి ఎన్నికల రిజల్ట్స్, మహారాష్ట్ర జార్ఖండ్ ఎన్నికల రిజల్ట్స్తో మళ్ళీ ఒక్కసారిగా స్టాక్ మార్కెట్లు పుంజుకున్నాయి. మళ్ళీ ఆటోమేటిక్గా సెటరేట్ అయిపోతుంది. ఇక్కడ బేసిక్ కాన్సెప్ట్ ఏంటంటే ఈ దేశాన్ని ఉగ్రవాదం ద్వారా ప్రజల్ని నాశనం చేయడానికి ఒక కుట్ర, అలాగే అర్బన్ నక్సలిజం ద్వారా మానసికంగా భవిష్యత్ తరాలని ఏదో ఒక విధంగా రెచ్చగొట్టే చర్యలు చేయడం ఒక ఎత్తుగడ. మూడవది ఈ విధమైనటువంటిది మన వ్యాపార పారిశ్రామికవేత్తల్ని మన చేతే తిట్టించేటటువంటి మరొక ఎత్తుగడ, ఆర్థిక వ్యవస్థను కుప్పకూల్చే ఎత్తుగడ. టోటల్గా దేశద్రోహులు మన మధ్య దర్జాగా తిరుగుతుంటారు, మేధావుల ముసుగులో తిరుగుతుంటారు, మీడియా ముసుగులో తిరుగుతుంటారు. బట్ ప్రజలు మాత్రం కాస్త విఘ్నత ప్రదర్శిస్తుంటారు.